President of India is satisfied that in any particular state, the constitutional breakdown has taken place based on the state government report after the consultation of the central cabinet. The President of India can impose president rule in any state and get the right. Okay. ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినట్లుగా భారత రాష్ట్రపతి సంతృప్తి చెందినట్లయితే ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క నివేదికను ఆధారం చేసుకొని కేంద్ర క్యాబినెట్ను సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటన చేస్తాడు. అంటే మనకు ఒరిజినల్గా రాజ్యాంగంలో రాష్ట్రపతి పరిపాలన ఉండదు, లేక కేంద్ర పాలనని కూడా అనం. దీన్ని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని మనం బయటనేమో మామూలుగా రాష్ట్రపతి పరిపాలన, కేంద్ర పాలన అని చెప్పినా కూడా ఒరిజినల్గా రాజ్యాంగంలో ఇలా ఉండదు అంటున్నాం. ఏమని ఉంటుంది? రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని చెప్తారు. ఈ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని ఎందుకు విధిస్తాం అంటే రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిన. రాజ్యాంగ యంత్రాంగం ఒక రాష్ట్రంలో వైఫల్యం చెందిందని మరి రాష్ట్రపతికి ఎవరు చెప్పాలి అంటే రాష్ట్రపతి యొక్క ప్రతినిధి ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నారు. ఎవరున్నారు? గవర్నర్. కాబట్టి తను 356 ఆర్టికల్ అనుసరించి నివేదికను పంపుతాడు రాష్ట్రపతికి. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాడు. సంప్రదించిన తర్వాత ప్రకటన చేస్తాడు. రాష్ట్రపతి పరిపాలన విధిస్తున్నట్టుగా ప్రకటన చేస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా కేంద్ర మంత్రి మండలి డైరెక్ట్గా భారత రాష్ట్రపతికి ఓ తీర్మానం చేసి పంపవచ్చు. ఏమని? పలానా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందింది కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించండి అని చెప్పి కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని పంపవచ్చును. ఇది రెండో పద్ధతి. అలా పంపినప్పుడు కూడా రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు. మీకు మళ్ళీ ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేస్తే మరి ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే ఏంటి? మీకు రాజ్యాంగ యంత్రాంగం అనగానే ఇది పెద్ద తంత్రాలు ఉండదు. రాజ్యాంగం అంటే మనకు ఒక ఐడియా ఉంటే ఇది పెద్ద రాజ్యాంగ నిర్వచనాన్ని ఫస్ట్ క్లాసులో 2-3 సార్లు చాలా సందర్భాల్లో రిపీట్ చేస్తున్నాను. అది మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఏంటిది? రెండే పదాలు ఉంటాయి దాంట్లో. మన మైండ్ అంతా కూడా గందరగోళం ఉంది కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నాం. రెండే పదాలు ఉంటాయి. ఒక దేశ ప్రభుత్వ నిర్మాణాన్ని, అది పనిచేసేటటువంటి విధానాన్ని తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగం. అంటే వేరే ఏం లేదు. ఇక మీరు దాంట్లో ఏదో రాయాలని, ఏదో చెప్పాలని చెప్పాల్సింది. ఒక దేశ ప్రభుత్వ నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపేటటువంటి నియమాల సముదాయమే రాజ్యాంగం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే ఏదో చెప్పండి. రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం ఫెయిల్ అయింది అంటే వేరేది ఏం లేదు. రాజ్యాంగ యంత్రాంగం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ రాజ్యాన్ని పడవతో పోలుస్తాడు. రాజ్యం యొక్క భూభాగం గురించి చర్చించేటప్పుడు ఇది పడవ మాదిరిగా ఉండాలంటారు. అలా చెప్పినప్పుడు ఏమంటారంటే పడవ చాలా పెద్దదైందనుకోండి. సముద్రంలో పడవ చాలా పెద్దదైతే దాన్ని నడపటం కష్టం. ఎటువైపు తీసుకుపోవాలేందనేది కష్టం. పడవ మరీ చిన్నదైందనుకోండి, అది మధ్యలోనే గల్లం లేదు. సముద్రాలు
పిల్లలకి అర్థం ఉంది. అంటే ఆ దేశంలో తెలుగుబాటు వచ్చినా కష్టమే, ఎవడో వచ్చి దురాక్రమణ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి పడవ ఎలా ఉండాలి అని చెప్తా కాకుండా ఆ సందర్భంలో చెప్తాను రాజ్యభూమాలు. నేను పడవతోనే అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో గవర్నమెంట్ అంటాము. ఈ గవర్నమెంట్ అనేటటువంటి పదం లాటిన్ భాషలో ఉన్నటువంటి గుబర్నోటోరియం లేకపోతే గుబర్నాకులం అన్నా గుబర్నోటోరియం అన్నా కూడా ఒకటే. దాని అర్థం ఏంటంటే ఒక గొప్ప యంత్రాంగం, పడవను నడిపే యంత్రాంగం అని అర్థం అన్నమాట. ఒక గొప్ప యంత్రాంగం, ఏ గ్రేట్ డివైస్ లేక పడవను నడిపే యంత్రాంగం అంటారు. పడవ నడపాలంటే దానికి ఒక యంత్రం ఉండాలి. రాజ్యాన్ని నడపాలంటే కూడా ఒక యంత్రాంగం ఉండాలి. ఆ యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యం తనకు తాను పనిచేయదు. భారతదేశం తనను తాను పరిపాలించదు. భారతదేశాన్ని భారత ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? భారత ప్రభుత్వం పరిపాలిస్తారు. ఆ ప్రభుత్వం ఒక గొప్ప యంత్రాంగం. యంత్రాంగం అంటే కూడా మీరు యంత్రాంగం అంటే ఏంటి అంటే, ప్రభుత్వం అంటే ఒక ఇనుప ముద్ద కాదని, దాంట్లో అనేక భాగాలు ఉంటాయి. యంత్రంలో అనేక భాగాలు ఉంటాయి. శాసన శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, న్యాయ శాఖ ఉంటుంది. కార్యనిర్వాహక శాఖలో మళ్ళీ అనేక రకాల శాఖలు ఉంటాయి. న్యాయ శాఖలో కూడా సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సబ్ కోర్టు ఉంటుంది, సెషన్ కోర్టు ఉంటుంది, మున్సిపల్ కోర్టు ఉంటుంది. శాసన శాఖలో కూడా పార్లమెంట్ ఉంటుంది, శాసనసభలు ఉంటాయి అని మళ్ళీ భాగాలుగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఒక యంత్రం. అలాగే ఇక్కడ రాజ్యాంగ యంత్రాంగం అంటే కూడా ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం తేలైతే అని అర్థం. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం తేలైతే దాన్నే రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం అంటాం. ఎందుకంటే రాజ్యాంగం అంటే మనం ప్రభుత్వ నిర్మాణం, అది పనిచేసే విధానం అంటున్నాం. కాబట్టి రాజ్యాంగ యంత్రాంగం అంటే కూడా, రాజ్యాంగం అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణం కానీ పనిలో కానీ లోపాలు ఏర్పడితే, వైఫల్యం చెందితే, మీకు ఒక రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం పేరైతే ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో ఇక్కడ రాసినాం కూడా. శాంతి భద్రతలు క్షీణించవచ్చు, ప్రభుత్వాలు తరచుగా పడిపోవచ్చు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం రాకపోవచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోవచ్చు, ప్రభుత్వం పనిచేయకపోవచ్చు, కేంద్రం యొక్క ఆదేశాలు ధిక్కరించి ఏమైనా కారణం కావచ్చు. ఏది జరిగినా రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యమే. ఇలా రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు నేను రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అనే దానికి ఇన్ని అంశాలు. చాలా సింపుల్. రాష్ట్రంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసినప్పుడు శాంతి భద్రతలు క్షీణిస్తాయా? సమర్థవంతంగా పనిచేయకపోతేనే కదా క్షీణించేది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాజ్యాంగ యంత్రాంగం ఉండదు కదా సార్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాసనసభకి ఎన్నికలు జరిగితే దాంట్లో 403 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 202. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మాయావతి బీఎస్పీ పార్టీకి 130 స్థానాలు వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీకి 110 స్థానాలు వచ్చినాయి. బీజేపీకి ఒక 100 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 34 వచ్చినాయి. భారతీయ కిసాన్ కామ్గార్ పార్టీకి 7 స్థానాలు వచ్చినాయి. సిపిఐకి 4 స్థానాలు వచ్చినాయి. మిగతా ఇతర సీట్లు వచ్చినాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావలసిన మెజార్టీ ఎంత? 202, సగానికైతే ఎక్కువ, అబ్సల్యూట్ మెజార్టీ. ఇప్పుడు 202 స్థానాల ప్రకారం ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు? ఎవరికి కూడా అవకాశం లేదు. కానీ ఎవరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే ప్రయత్నం జరగాలి. ప్రయత్నం జరిగేటప్పుడు మాయావతి వెళ్ళి గవర్నర్ కలిసి మాకు అవకాశం కల్పించండి, మాది సింగిల్ లార్జెస్ట్, అందరికంటే మాకు ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి మాకు అవకాశం కల్పించండి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, ఇది సాంప్రదాయం చెప్పి మామూలుగా వస్తే సరిపోయింది. వచ్చేటప్పుడు ఏమన్నది, మాకు అవకాశం కల్పించకపోయినా పర్వాలేదు కానీ
ములాయం సింగ్ యాదవ్ కానీ బీజేపీని కానీ మీరు ఎవరిని మాత్రం మీరు వద్దు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్ళింది. ములాయం సింగ్ యాదవ్ వెళ్ళాను. నేను ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాను, మీరు నన్ను ముఖ్యమంత్రిగా నియామకం చేస్తే కాంగ్రెస్ కూడా నాకు సపోర్ట్ చేస్తానంటుంది. నేను సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు అజ్ఞాత మిత్రులు కూడా ఉన్నారు, లోపలికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను చెప్పి వెళ్ళొస్తే అయిపోయింది. వచ్చేటప్పుడు ఈయనేమన్నాడు, నన్ను పిలవకపోయినా పర్లేదు కానీ మీరు మాయావతిని కానీ బీజేపీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిలువద్దని చెప్పి బీజేపీ ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించని మా జాతీయ పార్టీ గతంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, మేము కూడా మద్దతు అంటే మేము కూడా మెజార్టీ నిరూపించుకుంటాం, మాకు అవకాశం కల్పించని చెప్పి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమంటాడు, మాయావతిని కానీ ములాయం సింగ్ యాదవ్ మాత్రం అసలు పిలవద్దు. దీంట్లో గవర్నర్కి అర్థమైన కామన్ అంశం ఏంటని ఒకరు ఇంకొకరికి ఎవరికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఎవరికి మద్దతు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం లేదు. మీకు ఇంకొక ట్విస్టింగ్ అంశం ఏంటంటే ఈ ఎన్నికల రిజల్ట్స్ ఇవి జరగటానికంటే ముందు ఇలాంటి పరిస్థితి ఉంటే శాసనసభను రద్దు చేసి ఎన్నికలు జరిగితే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మన దేశ చరిత్రలో ఒక శాసనసభకి ఎన్నికలు జరిగిన తర్వాత కనీసం ఒక్కరోజు కూడా శాసనసభ సమావేశం కాకుండా సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. అలా ఎన్నికలు జరిగితేనే మాయావతికి 203 స్థానాలు గెలుపొంది ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమె ప్రభుత్వ పదవీ కాలం ముగిసిన తర్వాత మొన్న ములాయం సింగ్ యాదవ్కు తిరుగులేని 223 స్థానాల మెజార్టీతోని అధికారంలోకి రావడం జరిగింది. విషయం ఏంటో అర్థమైంది అంటే అసలు ప్రభుత్వమే ఏర్పాటు కాకపోతే ఏం చేస్తారు మరి? రాజ్యాంగం అంటే ప్రభుత్వమే లేకపోతే చేయగలిగింది ఏం లేదు కదా. అందువల్ల ప్రభుత్వాలు ఏర్పాటు కాకపోయినా, ప్రభుత్వాలు తరచుగా పడిపోయినా, మీకు గోవాలో ఉన్నదే 40 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 3 సంవత్సరాల కాలంలో 6 ప్రభుత్వాలు మారినాయి. 5 సంవత్సరాలు పరిపాలించాల్సిన ప్రభుత్వము 3 సంవత్సరాలకు 6 ప్రభుత్వాలు మారినాయి. లాస్ట్కు చర్చిల్ అలమావు అనేటటువంటి వాడు ఆ ప్రభుత్వం పడిపోయేటప్పుడు సారి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు, కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించండి, తర్వాత ఎన్నికలు పెట్టండి తప్ప ఇప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పి. అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందుతుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన. ఇందులో ఏం జరిగినా 1959లో కేరళ రాష్ట్రంలో ఈఎంఎస్ నంబూదిరిపాద ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదన్న కారణం పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది. ఇలా ఏ కారణమైనా కావచ్చు, రైట్? సో ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని ఎవరు నివేదిక సమర్పించారు? గవర్నర్. ఎవరికి? రాష్ట్రపతి ఏం చేస్తారు? కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా తీసుకొని ప్రకటన చేస్తారు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా కేంద్ర క్యాబినెట్ ప్రభుత్వానికి సలహా, రాష్ట్రపతికి సలహా ఇవ్వచ్చు. పలానా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందింది కాబట్టి మీరు అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించండి అని చెప్పి కూడా సూచన చేయవచ్చు. సూచన చేసి సూచనను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా లేక పునఃపరిశీలన కొంచెం వెనక పంపొచ్చా? ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందింది కాబట్టి అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించండి, అత్యవసర పరిస్థితి విధించండి అని పేర్కొంటూ కేంద్ర మంత్రి మండలి, కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఇచ్చినటువంటి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా, పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చునా? అంటే పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. రాష్ట్రపతికి ఇచ్చేసింది, ఈయన మళ్ళీ
కేంద్ర క్యాబినెట్కు పంపవచ్చును. ఇలా ఏ రాష్ట్రపతి చేసినారా, ఎప్పుడైనా చేసినారా అంటే 1997లో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఈ విధంగా కేంద్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని పునఃపరిశీలనకు వెనుకకు పంపడం జరిగింది. ఎవరు, ఏ విషయంలో అంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలని పేర్కొంటూ ఐకే గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సును రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదించకుండా దీన్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పి వెనుకకు పంపడం జరిగింది. అంటే అలా పంపేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. మరి ఇలా పంపినప్పుడు మరి కేంద్ర మంత్రి మండలి ఏం చేయవచ్చును అంటే, ఒకవేళ ఇలా వెనుకకు వచ్చినటువంటి దాన్ని కేంద్ర క్యాబినెట్ రెండవసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి. ఏం చేయాలి? రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటే బీహార్ రాష్ట్రం విషయంలో జరిగింది. ఒకే ఒకసారి జరిగింది. బీహార్ రాష్ట్రం విషయంలో జరిగింది. బీహార్లో రబీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలంటూ వాజ్పేయి ప్రభుత్వం చేసిన సిఫార్సును రాష్ట్రపతి క్యాబినెట్, మళ్ళీ ఇక్కడ కేఆర్ నారాయణ రాష్ట్రపతి 99లో పునఃపరిశీలన కోసం వెనుకకు పంపినాడు. పునఃపరిశీలన కోసం వెనుకకు పంపిన తర్వాత కొద్ది రోజులలోనే బీహార్లో లక్ష్మణపూర్ బతే అనే ఒక గ్రామంలో భూస్వాముల సైన్యం 64 మంది దళితులను చెట్లకు కట్టేసి కాల్చివేయడం జరిగింది. ఈ సంఘటన తర్వాత అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి వాజ్పేయి ప్రభుత్వం రెండవసారి సిఫార్సు చేసి రాష్ట్రపతికి పంపడంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్రపతి అక్కడ రబీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది. రబీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించింది. అంటే ఇక్కడ మనకు భారతదేశంలో రాష్ట్రపతి పరిపాలన విధించేటప్పుడు విధించడానికి ఏది మార్గాలు ఉన్నవి? 2 మార్గాలు. ఒకటి గవర్నర్ నివేదికను అనుసరించి రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సంప్రదించి విధించవచ్చు. రెండవ పద్ధతి కేంద్ర క్యాబినెట్ యొక్క తీర్మానాన్ని అనుసరించి రాష్ట్రపతి ప్రకటన చేయవచ్చు. ఇక్కడ గవర్నర్ చేసిన నివేదిక పైన రాష్ట్రపతి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది రాష్ట్రపతి ఇష్టం. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని హెచ్ఆర్ భరద్వాజ్ గవర్నర్ ఓ రిపోర్టు పంపితే రాష్ట్రపతి ఆ విషయంలో స్పందించలేదు, తీసి పక్కకు వెళ్ళి. అందువల్ల గవర్నర్ పంపిన నివేదిక పైన రాష్ట్రపతి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే గవర్నరు రాష్ట్రపతికి సబార్డినేట్, తన కిందివాడు, రాష్ట్రపతి కిందివాడు తప్ప రాష్ట్రపతి గవర్నర్కు సబార్డినేట్ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాన్ని గవర్నర్ పాటించాలి తప్ప గవర్నర్ చెప్పిన దాన్ని రాష్ట్రపతి పాటించాలని ఏమీ లేదు. అందువల్ల గవర్నర్ యొక్క నివేదిక పైన రాష్ట్రపతి ఏ విధంగానైనా స్పందించవచ్చు. కాకపోతే స్పందించేటప్పుడు రాష్ట్రపతి ఈ దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర మంత్రి మండలిని సంప్రదించే నిర్ణయం చేస్తారు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి 74 అధికరణ కూడా స్పష్టంగా కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలు అనుసరించి రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వహించాలని చెబుతుంది. కాబట్టి కేంద్ర మంత్రి మండలిని గవర్నర్ నివేదిక తీసుకుంటాడు, కేంద్ర మంత్రి మండలి సంప్రదిస్తాడు, ప్రకటన చేస్తాడు. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే కేంద్ర క్యాబినెట్ చేసినటువంటి సలహాను కూడా రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని లేదు. అంటే పునఃపరిశీలన కోసం వెనుకకు పంపవచ్చు. కానీ పునఃపరిశీలన చేసి అదే అంశాన్ని మరి కేంద్ర క్యాబినెట్ రెండవసారి సూచిస్తే మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించే ప్రకటన చేయాలి. సో మరి రాష్ట్రపతి చేసిన ప్రకటన ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్. ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్. ఎందుకని? ఎందుకు ఆమోదించాలి? రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితి కూడా చట్టమే.
రాష్ట్రపతి చేసిన ప్రకటన కూడా చట్టమే. చట్టమే అనగా మనకి ఎవరెవరు ఆమోదించాలి? పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రసభ. ఇక్కడ ప్రకటన చేసింది ఎవరు? ఈ చట్టంగా కొనసాగాలంటే ఎంతకాలంలో ఆమోదించాలి? టైం లేదు. ఎంతకాలంలోగా? 2 నెలల్లోగా ఆమోదించాలి. ఎంత మెజార్టీతో ఆమోదించాలి? 1/3 ఎంత మెజార్టీ? సాధారణ మెజారిటీ. సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. ఒరిజినల్ రాజ్యాంగంలో ఇదే ఉంది, ఇప్పుడు కూడా ఇదే ఉంది. 2 నెలల్లో ఆమోదించాలి, సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. ఇంతకుముందు మనం చెప్తున్నాం 3 అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇదే ఉండేది. కానీ ఈ అత్యవసర పరిస్థితి విషయంలో మార్చినారు. జాతీయ అత్యవసర జాతీయ అత్యవసర పరిస్థితులు 2 మార్పులు చేశారు. ఒకటేమో 1 నెల, 2/3, రెండోది 2/3. 2/3. ఆ అంశం మార్చినారు తప్ప మిగిలిన 2 అత్యవసర పరిస్థితుల విషయంలో కూడా పార్లమెంటు సాధారణ మేరతోనే ఆమోదించాలి. మరి పార్లమెంట్ ఆమోదించేటప్పుడు ఈ తీర్మానాన్ని, అంటే రాష్ట్రపతి యొక్క ప్రకటనను ఆమోదించేటటువంటి తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలోనైనా ప్రవేశపెట్టాలి. ఒకవేళ లోక్సభ, ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టి ఆ సభ ఆమోదించిన తర్వాత మరి 2వ సభ తిరస్కరిస్తే దిగిపోతుందా? అత్యవసర పరిస్థితి దిగిపోతుందా? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామా? చేయలేదు. చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. నిద్రపోయిన వాళ్ళు అటెండ్ మేల్కొని చెప్పండి. చేసే అవకాశం లేదు. అత్యవసర పరిస్థితి ఏమవుతుంది? రద్దు అవుతుంది. ఇలా ఎప్పుడైనా దేశంలో జరిగిందా అంటే రబీదేవి ప్రభుత్వం విషయంలోనే 2000 సంవత్సరంలో జరిగింది. భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ బీహార్లో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ చేసిన ప్రకటనని లోక్సభ ఆమోదించింది, కానీ రాజ్యసభ తిరస్కరించింది. మన దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. రాష్ట్రపతి చేసిన రాష్ట్రపతి ప్రకటనను అంటే రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ చేసిన ప్రకటనను ఒక సభ ఆమోదించి 2వ సభ తిరస్కరించడం అనేది మన దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒక్క బీహార్ విషయంలోనే జరిగింది. బీహార్లో రబీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించినటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ యొక్క ప్రకటనని లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ తిరస్కరించడంతో మళ్ళీ అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఎత్తివేసి రబీదేవి ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఒకే ఒక్కసారి అలా జరిగింది. అయితే ఇలా రాష్ట్రపతి యొక్క ప్రకటనని పార్లమెంటు ఆమోదించేటప్పుడు ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లయితే, అనగా ఒక సభ ఆమోదించి 2వ సభ తిరస్కరించినట్లయితే అత్యవసర పరిస్థితిని రద్దు చేయాల్సిందే తప్ప ఉభయ సభల సంయుక్త సమావేశం కానీ 2వసారి ఆమోదించడం కానీ ఇలాంటి అంశాలు ఏమీ లేదు. రైట్, ఓకే. తర్వాత మరి రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితి ఎంతకాలం అమల్లో ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఓకే, ప్రకటన చేయగానే వెంటనే అమల్లోకి వస్తుంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల తర్వాత కూడా రాజ్యాంగ యంత్రాంగం అంటే కుదుట పడలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ తీర్మానం చేసి 6 నెలలు పొడిగిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా పరిస్థితి కుదుట పడకపోతే మళ్ళీ ఆగాలి. మరి ఇలా ఎంతకాలం పొడిగించే అవకాశం ఉంటుంది అంటే ఎంతకాలమైనా పొడిగించే అవకాశం లేదు. రాష్ట్రపతి పరిపాలన విషయంలో గరిష్ట కాల పరిమితి ఉంటుంది. ఎంత అంటే 3 సంవత్సరాలు. రాష్ట్రపతి పరిపాలన విషయంలో గరిష్ట కాల పరిమితి ఉన్నది. ఎంతకాలం వరకు పొడిగించవచ్చు? 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి కుదుట పడకపోతే, 3 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి కుదుట పడకపోతే మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. అంటే ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి కుదుట పడలేదు, మరి ఈ అత్యవసర పరిస్థితిని ఎక్స్టెన్షన్ చేయాలి, అంటే పొడిగించాల్సి వస్తుంది. రాజ్యాంగ ప్రకారం 3 సంవత్సరాలు మించి పొడిగించే అవకాశం లేదు.
కానీ అక్కడ పరిస్థితి కుదుట పడలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? పొడిగించాలంటే రాజ్యాంగాన్ని సవరించడానికి మినహా మరి వేరే మార్గం ఏమీ లేదు. మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా అలా సవరించినారా అంటే పంజాబ్ విషయంలో సవరించినారు. పంజాబ్ విషయంలో 59వ రాజ్యాంగ సవరణ, 64వ రాజ్యాంగ సవరణ, 68వ రాజ్యాంగ సవరణ, ఈ 3 రాజ్యాంగ సవరణలు చేసి పంజాబ్లో రాష్ట్రపతి పరిపాలనను 5 సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఎంతకాలం పొడిగించినారు? 5 సంవత్సరాలు. భారతదేశంలో రాష్ట్రపతి పరిపాలనను పొడిగించడానికి రాజ్యాంగ సవరణ చేయబడిన ఏకైక రాష్ట్రం పంజాబ్. ఏ రాష్ట్రం కోసం చేయాల్సి వచ్చింది? పంజాబ్ కోసం చేయాలి. రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్రపతి పరిపాలన పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే 44వ రాజ్యాంగం ఇక్కడ కూడా వదిలిపెట్టారు. 44వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇంకొక అంశం ఉంది ఇక్కడ. ఈ సవరణ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక కండిషన్ తీసుకొచ్చినారు. ఏమిటా కండిషన్ అంటే భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తాడు, పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఒకవేళ 6 నెలల తర్వాత పరిస్థితులు కుదరపడకపోతే పార్లమెంట్ మరొక తీర్మానం ద్వారా 6 నెలలు పొడిగించవచ్చు. కలిసి ఎంత అవుతుంది? 6 నెలలు ఎంత అవుతుంది? సంవత్సరం తర్వాత ఒక రాష్ట్రంలో వాస్తవానికి రాష్ట్రపతి రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించిన గరిష్ట కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. కానీ 44వ రాజ్యాంగ సవరణలో వచ్చిన మార్పు ఏంటంటే మొదటి 6 నెలలు, రెండవ 6 నెలలు అంటే 1 సంవత్సరం తర్వాత నుండి, అంటే 1 సంవత్సరం తర్వాత నుండి ఈ 2 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పరిపాలన పొడిగించాలంటే 3 ఏళ్ళు కదా గరిష్టం, తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉంది. తర్వాత కూడా పొడిగించాలంటే 2 సందర్భాలలో మాత్రమే పొడిగించే అవకాశం ఉంటుంది. 2 సందర్భాల్లో మాత్రమే పొడిగించవు. ఏమిటా 2 సందర్భాలు అంటే ఒకటేమో దేశం మొత్తం మీద కానీ లేక ఏదైనా ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉండాలి. జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉండాలి. లేదా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. ఈ 2 సందర్భాలలో మాత్రమే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలనను సంవత్సరానికి మించి పొడిగించడానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. కానీ 44వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే పొడిగించు. కానీ ఎప్పుడు పొడిగించాలంటే 1 సంవత్సరం వరకేమో ఇప్పుడు మామూలునే పొడిగించవచ్చు. సంవత్సరం దాటిన తర్వాత పొడిగించాలంటే మాత్రం ఈ రెండింటిలో ఏదో కండిషన్ ఉండాలి. దేశం మొత్తం మీద కానీ ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉండాలి. లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషను ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం మా వల్ల కాదు, సాధ్యం కాదని చెప్పాలి. ఎందుకని? కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏమిటి సంబంధం అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు వచ్చే మొదటి మార్పు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తాను, శాసనసభను కూడా రద్దు చేస్తూ లేదా సస్పెన్షన్లో ఉంటుంది. సస్పెన్షన్లో ఉంటేనేమో దాన్ని పునరుద్ధరించదు. రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు జరపాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్. ఎన్నికలు జరిపితేనే ఏదో ఒక పార్టీ మెజార్టీ వస్తేనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిపే పరిస్థితి లేకపోతే ఎన్నికలు జరగదు. ఎన్నికలు జరగకపోతే ప్రభుత్వం రాదు. మరి రానప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎవరి పరిపాలన చేయాలంటే మళ్ళీ కేంద్రమే పరిపాలన చేయాలి. కాబట్టి రాష్ట్రపతి పరిపాలన విధించబడిన రాష్ట్రంలో ఎన్నికలు జరపడం మా వల్ల కాదు, సాధ్యం కాదు అని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పొడిగించవచ్చు. లేదా దేశం మొత్తం మీద కానీ ఏదైనా ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తేనే 1 సంవత్సరం తర్వాత పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే పొడిగించే అవకాశం లేదని చెప్పి
44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం ఈ మార్పు తీసుకురావడం జరిగింది. సరే, మొత్తానికి రాష్ట్రపతి పరిపాలన ఇలా పొడిగించేటటువంటి అవకాశం కల్పించినారు. అంటే 1 సంవత్సరం తర్వాత పొడిగించాలంటే ఇది కండిషను. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ అత్యవసర పరిస్థితిని ఎవరు రద్దు చేస్తారు? రాష్ట్రపతి రద్దు చేస్తుంది, లేదా పార్లమెంట్ సాధారణ తీర్మానంతో రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రపతి పరిపాలన విధించటానికి గల కారణం. విధించే విధానంలో నివేదిక గవర్నర్ ఇస్తాడు, తర్వాత రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ను సంప్రదిస్తాడు, తర్వాత ప్రకటన చేస్తాడు. లేదా కేంద్ర మంత్రి మండలి డైరెక్ట్గా రాష్ట్రపతికి సిఫారసు చేస్తే అప్పుడైనా రాష్ట్రపతి ప్రకటన చేయదు. రాష్ట్రపతికి ఇష్టం లేకపోతే పునఃపరిశీలన వెనుక పంపిస్తాడు. రెండోసారి కూడా వాళ్ళు అదే తీర్మానాన్ని ఆమోదించుకుంటే రాష్ట్రపతి ఆమోదించి రాష్ట్రపతి పరిపాలన ప్రకటన చేస్తాడు. దానిని పార్లమెంటు 2 నెలల్లోగా ఆమోదించాలి, సాధారణ మేరతో ఆమోదించాలి. ఇలా ఆమోదించబడిన అత్యవసర పరిస్థితి 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల తర్వాత కూడా రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే తిరిగి పునరుద్ధరించకపోతే అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పొడిగిస్తాం, పార్లమెంట్ తీర్మానం చేసి. ఇలా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. 44వ రాజ్యాంగ సవరణలో వచ్చిన మార్పు ఏంటంటే 1 సంవత్సరం తర్వాత నుండి పొడిగించాలంటే మాత్రం 2 సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పబడింది. ఇకపోతే మరి ఇలా విధించబడినటువంటి అత్యవసర పరిస్థితిని భారత రాష్ట్రపతి కానీ పార్లమెంట్ సాధారణ తీర్మానంతో కానీ రద్దు చేయవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి ఇలాంటి అత్యవసర పరిస్థితి లేక రాష్ట్రపతి పాలనలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి? ఏం మార్పులు వస్తాయి అంటే, ఫస్ట్ వచ్చే మార్పు ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలిని రద్దు చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఫస్ట్ చేసే మార్పుతాయి. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించగానే ఫస్ట్ చేసే మార్పు ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. తర్వాత రాష్ట్ర శాసనసభ, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ ఏదైతే ఉంటుందో ఈ శాసనసభ విషయంలో 2 నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటేమో సస్పెన్షన్, రెండోదేమో రద్దు. రద్దుకు సస్పెన్షన్కు ఉన్న తేడా ఏమిటి? సస్పెన్షన్ అంటేనేమో ఆ సభను ఏం చేస్తూ తిరిగి పునరుద్ధరించవచ్చు. ఒకవేళ రద్దు చేస్తే మాత్రం తిరిగి ఎలక్షన్ నిర్వహించాలి. ఇది జనరల్గా. ఇకపోతే హైకోర్టు యొక్క అధికారాల్లో ఎలాంటి మార్పు రాదు. మీకు అర్థం కావాల్సింది అర్థమైందో కాలేదు నాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖలు ఉంటాయి? పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ. ఏ ప్రభుత్వంలోనే ఉండే శాఖలు ఏంటివి? పరిపాలన, కార్యనిర్వాహక, శాఖ. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖగా ఎవరు పనిచేస్తారు? రాష్ట్ర మంత్రి మండలి. రాష్ట్ర శాసన శాఖ ఎవరు ఇస్తారు? రాష్ట్ర న్యాయశాఖ అంటే ఎవరు? ఈ 3 శాఖలు. ఈ 3 శాఖలలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పబడింది. ఫస్ట్ వచ్చే మార్పు ఏంటంటే కార్యనిర్వాహక శాఖ, అంటే రాష్ట్ర మంత్రి మండలిని రద్దు చేస్తారు. ఫస్ట్ అయితే మార్పు. ఇక రెండో అంశం ఏంటిది? శాసనసభ. శాసనసభ విషయంలో 2 రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటేమో సస్పెన్షన్ చేస్తూ, రెండోదేమో రద్దు చేస్తూ. సస్పెన్షన్ చేస్తేనేమో తిరిగి అదే సభని మిగిలిన పదవీ కాలం ఏమన్నా మిగిలి ఉంటే ఎన్నికలు జరిపిన దగ్గర నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటప్పుడు ఎంత కాలం మిగిలి ఉంటే ఆ కాలానికి సభను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.
ఒకవేళ రద్దు చేస్తే మాత్రం దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ యూ షుడ్ అవుట్ కంటే ఎలక్షన్స్. ఏం చేయాలి? మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం. రాష్ట్ర హైకోర్టు విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. మీరు ఆలోచన ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పేరు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి పరిపాలన విధించినారు. అవును కదా? ఇట్లా రాష్ట్రంలో ప్రజలు లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆ రాష్ట్రంలో ప్రజలు ఉంటారా లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారా? మరి వారి పరిపాలన ఎవరు చేయాలో మీరు ప్రశ్న వేసుకోవాలన్నమాట. అంటే కార్యనిర్వాహక శాఖ లేదు కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన ఎవరు చేస్తారు? ఒకటి. రెండో అంశం గవర్నమెంట్ చేస్తారా ఎవరు చేస్తారా ఏంటంటే కాసేపు తర్వాత ప్రశ్న మీరు చెప్పిన మీరు ప్రశ్న వేసుకుంటూ వచ్చే ఆన్సర్ అదే. రెండవది ఏంటంటే శాసనసభను సస్పెండ్ చేసినా రద్దు చేసినా రెండింటిలో ఉన్న కామన్ ఏంటంటే అది పనిచేయటం లేదు. సస్పెండ్ చేసినా పని చేయదు, రద్దు చేసినా కూడా పని చేయటం లేదు. మరి రాష్ట్ర పరిపాలన శాసనాలు అవసరం కదా, పరిపాలన చేస్తారు. పరిపాలన ఎలా చేయాలో శాసనాలు అవసరం కదా. కాబట్టి ఈ శాసనాలు ఎవరు చేస్తారో పరిపాలన ఎవరు చేస్తారు? ఈ రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే మీకు హైకోర్టు విషయంలో ఒకటి ఎలాంటి మార్పు రాలేదు, హైకోర్టుకు సంబంధించిన అధికారాల విషయంలో ఒకటి ఏ మార్పు రాలేదు. కాబట్టి ఇక మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆ రెండు విషయాలు. ఆ రెండు విషయాలను ఆలోచన చేస్తే రాష్ట్ర పరిపాలన మొత్తాన్ని కూడా ఎవరు నిర్వహిస్తారు? గవర్నర్ నిర్వహిస్తారు. వీరికి సహాయకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను సహాయకుడిగా కేంద్రం నియామకం చేస్తుంది. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని వారికి గవర్నర్కు సలహాలు సహాయాన్ని అందించడం కోసం నియామకం చేస్తుంది. ఓకే, మరి ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం రద్దు అంటే రాష్ట్ర మంత్రి మండలి రద్దు అంటారు, దీనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర మంత్రి మండలి అన్నా ఒకే ఉద్దేశంతో వాడుతుంటారు. మీరు ప్రభుత్వంలో అంటే కార్యనిర్వాహక శాఖ అనగానే అందరూ ఇక మంత్రి మండలి ప్రభుత్వం అనుకుంటున్నారు. కాదు. కార్యనిర్వాహక శాఖలో ప్రతి స్థాయిలో కూడా రెండు వింగ్స్ ఉంటాయి, రెండు విభాగాలు ఉంటాయి. రెండు విభాగాలు ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు విభాగాలు కలిస్తేనే కార్యనిర్వాహక శాఖ. ఒకటేమో ప్రజాప్రతినిధులతో కూడుకున్నటువంటిది, రెండోది ప్రభుత్వ ఉద్యోగులతో. ఈ రెండు కలిస్తేనే కార్యనిర్వాహక శాఖ. మీకు ప్రతి స్థాయిలో కూడా వీళ్ళుంటారు. గ్రామ పంచాయతీ ఉందనుకోండి, గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధి, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, మరొక వైపున గ్రామ కార్యదర్శి, వీడిఓ, విఆర్ఓ వీళ్ళుంటారు. అంటే ప్రభుత్వ అధికారులు ఉంటారు. మండలానికి వచ్చేసరికి మండలాధ్యక్షుడు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఉంటారు. మరొక వైపున ఎండిఓ, తర్వాత మండల డెవలప్మెంట్ ఆఫీసర్తో పాటు మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, ఇతర అధికారులు, ఎంఆర్ఓ వీళ్ళందరూ కొనసాగుతారు. జిల్లా స్థాయికి వచ్చినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీలు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఉంటారు. మరొక వైపున జిల్లా కలెక్టర్, జిల్లా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిడిఓ, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు రాష్ట్ర సెక్రటరియట్ చెందితే సెక్రటరియట్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు. హెల్త్ మామూలుగా ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉంటాడు. విద్యాశాఖ మంత్రి ఉంటాడు, విద్యాశాఖ కార్యదర్శి ఉంటాడు. మీకు మంత్రి ఒకటే ఆఫీస్ ఉంటుంది, ఒక ఛాంబర్ ఉంటుంది. ఎదురుగా మొత్తం ఆ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం ఉంటుంది. ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఓ అడిషనల్ సెక్రటరీ ఉంటాడు, ఓ జాయింట్ సెక్రటరీ ఉంటాడు, ఒక డిప్యూటీ సెక్రటరీ ఉంటాడు, ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఓ సూపరింటెండెంట్ ఉంటాడు, క్లర్కులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇదంతా పెద్ద ఒక యంత్రాంగం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు మంత్రిని ఒక్కరిని తీసేసిన రద్దు చేసిన ఈ చెప్పిన వాళ్ళందరూ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, సెక్షన్ ఆఫీసర్, ఇతరులందరూ కూడా ఉంటారు.
కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు శాశ్వతమైన ఉద్యోగులు, వీళ్ళంతా పనులు ఉంటారు, వీళ్ళేం రద్దు కాదు, వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళ సహకారంతో గవర్నరు ఆ రాష్ట్ర పరిపాలన నిర్వహిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రంలో మీకు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు లేరు, మండల అధ్యక్షులు లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్లు లేరు. ఎక్సెప్ట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు లేరు. అయినంత మాత్రాన పరిపాలన ఆగిపోలేదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులతోనూ ఆ పాలన నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రులు మాత్రమే ఉండరు, మిగతా ప్రభుత్వ కార్యదర్శులు మొత్తం కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ సహకారంతో గవర్నర్ రాష్ట్ర పరిపాలన నిర్వహిస్తారు. మరి పరిపాలన నిర్వహిస్తారు, బాగానే ఉంది. పరిపాలన దేని బట్టి నిర్వహించాలి అంటే ఎప్పుడు చేసిన ఎవరైనా పరిపాలన దేని బట్టి నిర్వహిస్తారు? శాసనాన్ని. మరి శాసనసభ సస్పెన్షన్ చేసినా రద్దు చేసిన పని చేయడం లేదు. కాబట్టి ఆ రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి ఆర్డినెన్సులను రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయవచ్చును, లేదా పార్లమెంటే ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయవచ్చును. ఎవరు చేస్తారు చట్టాలు? పార్లమెంట్ అనే చేస్తుంది. లేకపోతే రాష్ట్రపతి అయినా ఆర్డినెన్సుల రూపంలో జారీ చేస్తారు, లేకపోతే పార్లమెంట్ అయినా డైరెక్ట్గా చట్టాలు చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి శాసనాలనేమో రాష్ట్రపతి ఆర్డినెన్సుల రూపంలో కానీ పార్లమెంట్ చట్టాల రూపంలో కానీ చేస్తుంది. రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గవర్నర్ నిర్వహిస్తారు. గవర్నర్కు సహాయకులుగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియామకం చేస్తే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సహాయ సహకారాలతోని రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్ర పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వీటి విషయం లోపల ఎలాంటి మార్పు రాదు. ప్రాథమిక హక్కుల అమలు కానీ వాటికి సంబంధించిన ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అదేవిధంగా ఆ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిని, ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని పార్లమెంటే ఆమోదిస్తుంది. ఆ రాష్ట్ర బడ్జెట్ని పార్లమెంటే ఆమోదిస్తుంది. సో ఇలా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించబడుతుంది. దీనినే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం, దీన్నే కేంద్ర పాలన అంటాము. ఈ కేంద్ర పాలన విధించినప్పుడు వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు ఇవి. ఒకవేళ రాష్ట్రపతి పరిపాలన రద్దు చేయాలంటే ఎవరు రద్దు చేస్తారు? పార్లమెంట్ తీర్మానం ద్వారా కానీ లేక రాష్ట్రపతి ప్రకటన ద్వారా కానీ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ రాష్ట్రపతి పరిపాలన మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఎప్పుడు విధించినారు, ఎక్కడ విధించినారు, ఎలా విధించినారు అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాష్ట్రపతి పరిపాలన 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే పెప్టూలో విధించడం జరిగింది. పెప్టూ అనగా పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. ఈ పాటియాలా అనేది మీకు ఐడియా ఉంది కదా? పాటియాలా అనేది ఒక సంస్థానం. పాటియాలా బెనారస్ మహారాజుల గురించి చెప్పినాను. అది ఒక సంస్థానం. పంజాబ్ రాష్ట్రాన్ని భారతదేశం విడిపోయేటప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఈస్ట్ పంజాబ్ మనకిచ్చినారు, వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్లో కలిపినారు. కాబట్టి ఈస్ట్ పంజాబ్ పాటియాలను కలిపి పెప్టూగా ఏర్పాటు చేసినారు. ఆ పెప్టూలో మొట్టమొదటి పెప్టూలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అక్కడ విధించడం జరిగింది రాష్ట్రపతి పరిపాలన. ఓకే, ఏ రాష్ట్రంలో? పంజాబ్. మొట్టమొదట విధించబడింది పంజాబ్లోనే, ఎక్కువ కాలం విధించబడింది పంజాబ్లోనే, రాజ్యాంగాన్ని సవరించింది కూడా పంజాబ్ విషయంలోనే.
మొట్టమొదటిగా రాష్ట్రపతి పరిపాలన విధించబడింది పంజాబ్లో. ఎక్కువ కాలం రాష్ట్రపతి పరిపాలన విధించబడింది పంజాబ్లో. ఎక్కువ కాలం విధించడం కోసం రాజ్యాంగాన్ని సవరించింది కూడా పంజాబ్లో. కాకుంటే ఎక్కువ సార్లు విధించబడింది, ఎక్కువ మార్లు విధించబడింది మాత్రం కేరళ మరియు ఉత్తరప్రదేశ్. ఎన్నిసార్లు? 9 సార్లు విధించడం. ఎక్కడెక్కడ? కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. మరి అతి తక్కువగా విధించబడిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. ఒక్కసారి మాత్రమే విధించడం జరిగింది. రెండవ రాష్ట్రం దాంట్లో ఉండేటటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే దాన్ని కొట్టివేసి, ఎందుకంటే అక్కడ 2 సార్లు విధించినారు కాబట్టి, ఈ మధ్యనే మొన్ననే రెండవసారి విధించినారు కాబట్టి ఒక్కసారి అనేది కరెక్ట్ కాదు. ఓకే, మరి నేటి వరకు అత్యవసర పరిస్థితి విధించబడిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఏంటి అవి? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. ఈ 2 రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా రాష్ట్రపతి పరిపాలన విధించబడింది. ఈ రాష్ట్రాలు ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే విధించినా కానీ 13 సంవత్సరాలైనా కూడా విధించలేదు. మరి 13 సంవత్సరాల కాలంలో వాటితో పాటు ఏర్పడినటువంటి జార్ఖండ్లో ఇప్పటికి 3 సార్లు విధించినారు. అందువల్ల రాష్ట్రపతి పరిపాలన విధించలేదంటే మీరు రికార్డు కోసం ఎక్కడెక్కడ విధించలేదని అడగవచ్చు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు విధించినారు అంటే ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విధించినారు. నాకు కూడా తెలుసు కాబట్టి విషయం ఏంటంటే ఇప్పటికీ ఏపీఎస్సీ అడిగిన అనేక సార్లు ఎగ్జామ్స్ అడిగినప్పుడు 3 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఏపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ ఈ ఒక్క అంశం 3 టైమ్స్ గడిచిన 20-30 ఇయర్స్ లోపల ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మన దగ్గర ఉన్న పేపర్లో చూస్తే 3 సార్లు అడిగింది ఇదే ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన విధించబడింది, ఎన్నిసార్లు విధించబడింది అని చెప్పి అడిగిన ప్రశ్నకు దాంట్లో ఈ ఆప్షన్స్ ఇచ్చే చోట 2, 4, 3, 5 అని ఇచ్చినారు. ఎక్కడ కూడా 1 ఇవ్వలేదు. 1 అనేటటువంటి పదం ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా పెట్టాలనుకుంటే 1, 2, 3 ఉంటాయి కదా, దాన్ని ఇంకో దగ్గర 5 అని రాసి ఇంకో డబ్బా ప్రత్యేకంగా ఇచ్చేసి మీరు సొంత ఆన్సర్ పెట్టుకుంటే నేను చేసేది ఏం లేదు. కానీ జనరల్గానైతే ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్జామ్లో కూడా అసలు 1 అనేటటువంటి ఆప్షన్ లేదు. అందువలన మన ఎగ్జామినేషన్ కోసం మనకు రాజకీయంగా చర్చ రీత్యా చూస్తే టెక్నికల్గా మాట్లాడి మనం చర్చించుకోవాలనుకుంటే పనికి వస్తుంది, కానీ ఆన్సర్ కోసం పనికిరాదు. అందుకోసమే ఎగ్జామ్ కోసం ఆన్సర్ కోసం పనికిరాదు. ఎందుకంటే 3 టైమ్స్ ఎగ్జామ్స్లో కూడా నేను చెప్పాను కదా. సో ఆంధ్రప్రదేశ్లో 2 సార్లునే ఉంది. 1954లో ఈ టంగుటూరు ప్రకాశం పంతులు మద్యపానాన్ని నిషేధించినటువంటి అంశం పైన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉన్నదో ఆ చర్చల కారణంగా ప్రభుత్వాలు జీవిక రావడంతో వారు తమ పదవికి రాజీనామా చేసినారు. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధించబడింది. 1973లో రెండవసారి విధించినారు. 1973లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్తోని కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని, ఎందుకంటే 1967లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1973 67లోనూ తెలంగాణ ఉద్యమం, 73లోనూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది. ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మన రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించినారంటే 2 సార్లు విధించడం జరిగింది. రైట్, ఇది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించిన విషయము. రాష్ట్రపతి పరిపాలన ఏ కారణం చేత విధిస్తారు, ఎవరు విధిస్తారు, ఎలా విధిస్తారు, ఎవరు ఆమోదిస్తారు, ఎంతకాలంలో ఆమోదించాలి, ఎంత మేరకు ఆమోదించాలి, ఎంతకాలం అమల్లో ఉంటుంది, ఎలా రద్దు చేస్తారు, విధించినప్పుడు వచ్చే మార్పులు ఏమిటి, ఈ దేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించినారు, దాంట్లో ఉన్నటువంటి దాని ప్రకారం కంటే 2 అంశాలు అదనంగా ఉంటాయి. జార్ఖండ్ రాష్ట్రంలో విధించడం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు, అంటే 2 అదనంగా 123 టైమ్స్ విధించినట్టుగా రాష్ట్రం. దాంట్లో 121 ఉంటుంది, 123 టైమ్స్ విధించినట్టుగా దృష్టిలో పెట్టుకోవాలి.
భారతదేశం అనే రాష్ట్రం. ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ 356. భారతదేశంలో భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికరణగా దేని పేర్కొంటామంటే దేని పేర్కొంటాం? 356 అధికరణ పేర్కొంటాం. భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన అధికరణ 356. సరే, దీని గురించి అంటే 356 గురించి అత్యంత వివాదాస్పదమైన అధికరణ అంటున్నాను. ఎందుకని అంటే అంబేద్కర్ ఈ అధికరణ గురించి చెప్పేటప్పుడు సందర్భంలో అంటారు, యాజ్ ఫర్ as 356 is concerned, it is a dead letter. అది ఒక మృతాక్షరం. 356 అధికరణ భారత రాజ్యాంగంలో ఒక మృతాక్షరం. ఎప్పటి వరకు? దానిని వినియోగించనంత వరకు. 356 అధికరణను వినియోగించనంత వరకు అది ఒక మృతాక్షరం. కానీ దాన్ని వినియోగిస్తే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు వంటిదని. రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు వంటిదని. ఎందుకంటే 356 అధికరణ రాష్ట్ర ప్రభుత్వాల మెడపై వేలాడే కత్తి లాంటిది. ఎప్పుడంటే అప్పుడు వేసేది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అది ఒక చావు ఉత్తర్వు వంటిదని చెప్పి పేర్కొన్నారు. అంబేద్కర్ ఒకే అధికరణని 2 కోణాల నుంచి పరిశీలించి చెప్పినాడు. వినియోగించినంత వరకు అది డెడ్ లెటరే, మృతాక్షరమే, దాంతో ఏం లేదు. వినియోగిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు అని చెప్పి పేర్కొంటారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న అంశం క్లారిఫికేషన్ ఏంటంటే, నోట్స్లో రాసుకోవాల్సింది ఏంటంటే, హెడ్డింగ్ జాతీయ అత్యవసర పరిస్థితి మరియు రాష్ట్రపతి పరిపాలన మధ్య గల తేడాలు. జాతీయ అత్యవసర పరిస్థితి మరియు రాష్ట్రపతి పరిపాలన మధ్య గల తేడాలు. మామూలుగా మీరు తేడాలు రాసేటప్పుడు మధ్యలో ఒక లైన్, ఒక సైడు జాతీయ అత్యవసర పరిస్థితి అని రాయండి, మరొక సైడు రాష్ట్రపతి పరిపాలన అని రాయండి. ఒక సైడు జాతీయ అత్యవసర పరిస్థితి, మరొక సైడు రాష్ట్రపతి పరిపాలన అని రాసేసి జాతీయ అత్యవసర పరిస్థితి. ఓకే, దేశం మొత్తం మీద కానీ లేక ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో కానీ విధించవచ్చును. దేశం మొత్తం మీద కానీ లేక ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో కానీ విధించవచ్చును. విధించబడిన రాష్ట్రానికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. విధించబడిన రాష్ట్రానికి మాత్రమే పరిమితం. నెక్స్ట్, అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో కేంద్ర మంత్రి మండలిని రద్దు చేయవలసిన అవసరం లేదు.
అధికారంలో కొనసాగించవచ్చును. రాష్ట్ర మంత్రి మండలిని అనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేస్తారు. అనగా అధికారంలో ఉండదు, అనగా ప్రభుత్వం అధికారంలో ఉండదు. నెక్స్ట్ జాతీయ పేపర్ పరిస్థితి దగ్గర లోక్సభను తప్పనిసరిగా రద్దు చేయవలసిన అవసరం లేదు. అనగా దానిని యథావిధిగా కొనసాగించవచ్చును. రాష్ట్ర శాసనసభను రద్దయినా చేస్తారు, లేక సస్పెండ్ అయినా చేస్తారు. అనగా అది పని చేయదు. ఈ అత్యవసర పరిస్థితికి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి ఉండదు. ఈ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితిగా మూడు సంవత్సరాలను నిర్ణయించినారు. రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చును. ప్రాథమిక హక్కులలో ఎలాంటి మార్పు ఉండదు. జాతీయ చట్టం ఉన్నత న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చును. న్యాయస్థానాల యొక్క అధికారాలలో
ఎలాంటి మార్పులు ఉండవు. ఇక మీకు ఇక్కడ నేను ఇంకా కూడా కొన్ని 2-3 అంశాలు చెప్తాను. అవి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఈ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా రద్దు చేయాల్సిన అవసరం లేదు. మనకు 1962లో ఇంతకుముందు చెప్తున్నాం, చైనాతో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినారు. 62 నుంచి 67 దాకా జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో 62 నుంచి 67 దాకా, 62 నుంచి 64 దాకా జవహర్లాల్ నెహ్రూ జీవించి ఉన్నాడు. ఆయనే ప్రధానమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినాడు 62 నుంచి 64 దాకా. 64లో జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినారు. ఆయన 64 నుంచి 66 దాకా ప్రభుత్వ పరిపాలన నిర్వహించినారు. 66లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. 66 నుంచి 67 దాకా ఆమె ప్రధానమంత్రిగా కొనసాగింది. అంటే ఆల్మోస్ట్ 62 నుంచి 67 దాకా ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో మొత్తం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అయినా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలను ఏం రద్దు చేయరు. వాళ్ళిద్దరు చనిపోయినారు తప్ప ప్రభుత్వాన్ని రద్దేమీ చేయరు. కానీ నీకు రాష్ట్రంలో అట్లా ఉండదు. రాష్ట్రంలో ఒకసారి అత్యవసర పరిస్థితి విధించగానే ఫస్ట్ వచ్చే మార్పు ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రి మండలిని రద్దు చేస్తారు. ఫస్ట్ మార్పే. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది, రాష్ట్రంలో మాత్రం రద్దు చేస్తారు. అలాగే కేంద్రంలో లోక్సభని రద్దు చేయాల్సిన అవసరం లేదు, మామూలు పదవీకాలం కొనసాగుతుంది. రాష్ట్రంలో మాత్రం రద్దనే చేస్తారు, సస్పెండ్ అనే చేస్తారు. అంటే రెండింటిలో ఏం చేసినా కూడా ఆ సభ మాత్రం పని చేయదు. కానీ మన కేంద్రంలో లోక్సభ పని చేస్తుంది. ఓకే, మరొక విషయం ఏంటంటే, మీరు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 20-21 మినహాయించి మీరు రాస్తున్నారు కూడా. అంటే జీవించే హక్కు 20 అధికారులను మినహాయించి మిగతా హక్కులన్నింటినీ రాష్ట్రపతి ఏం చేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. కానీ రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు మాత్రం ఎలాంటి మార్పులు రావు. అలాగే ఇంకొక అంశం కూడా మీరు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్షాధికారంపై పరిమితులు అన్నా. మీరు పైన చెప్పిన దాని యొక్క లింకే రెండవది. ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి సస్పెండ్ చేస్తారని చెప్పినాం. వేటిని మాత్రమే సస్పెండ్ చేయడు, 20-21 సస్పెండ్. మిగతాన్ని సస్పెండ్ చేస్తారు కదా. మిగతాయి సస్పెండ్ చేస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 13 అధికారం ఉంది, దాంట్లో 32 ఉంది. సస్పెండ్ చేసే వాటిల్లో ఏవేవి ఉన్నవి? 13, 32. 13 అధికారం చెప్పేదేంటి? భారత పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభలు కానీ ఏమన్నా చట్టాలు చేసి, చట్టాలు దేనికి విరుద్ధంగా ఉంటే విరుద్ధంగా ఉన్నట్లయితే అవి చెల్లమని చెప్పే అధికారం ఎవరికి ఉన్నది? ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేశారంటే న్యాయస్థానాలు వాటిని విచారించే అవకాశం ఉంటుందా? ఉండదా? ఉండదు. 32 అధికారం సస్పెండ్ అవుతుంది. 32 అధికారం సస్పెండ్ అయినప్పుడు ప్రాథమిక హక్కుల అమలు కోసం కానీ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కానీ మనం కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు, కోర్టుల ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు. అంటే అక్కడ కూడా న్యాయ సమీక్ష పైన పరిమితులు విధించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఈ అత్యవసర పరిస్థితి కాలంలో జారీ. నీకు రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయరు. సస్పెండ్ చేయాలంటే న్యాయస్థానాల యొక్క అధికారాల పైన కూడా పరిమితులు. ఓకే, ఇకపోతే మరికొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మరి అత్యవసర పరిస్థితి కాలంలో ఎన్నికలు నిర్వహిస్తారంటే ఎన్నికలు నిర్వహించవచ్చును. ఎన్నికలు నిర్వహించవచ్చును. ఎన్నికలు నిర్వహించవచ్చును అని అంటే 1977లో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినవి. మీరు వినండి, విన్న తర్వాత అర్థం చేసుకొని రాసుకోండి. ఎందుకంటే బయటికి వచ్చి మళ్ళీ ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి.
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలోనే ఎన్నికలు జరగవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే 1977లో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలైపోయి రిజల్ట్ వచ్చి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసినారు. ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత? జనతా పార్టీ. మరి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినారంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినట్టు? అత్యవసర పరిస్థితి కాలంలో జరిగినట్టు. కాబట్టి అత్యవసర పరిస్థితి కాలంలో ఒకటి ఎన్నికలు జరపవచ్చు. ఇంకొకటి మీకు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పరిపాలన ఇవి సాధారణంగా విధిస్తారు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విధిస్తారు. అప్పుడు వివాదాస్పదం కావు. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించినప్పుడే వివాదాస్పదం అవుతాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ 1971 జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. దాన్ని ఎవరు విమర్శించలేదు. 1962లో నెహ్రూ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినారు, ఎవరు విమర్శించలేదు. కానీ 1975లో ఇందిరాగాంధీ రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించి ఆంతరంగిక కారణాల చేత విధిస్తే చాలా తీవ్ర విమర్శలకు గురైంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో చేసినటువంటి ఒక పొరపాటుగా దీన్ని చిత్రిస్తారు ఇప్పటికి కూడా. ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్గా దీన్ని వర్ణిస్తుంటారు. కారణం ఏంటంటే, ఆ టైంలో తీసుకోబడిన నిర్ణయాలు, అమలు పరిచిన నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి కాబట్టి విమర్శలకు గురి కావడం జరుగుతుంది. ఓకే, ఇది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. ఇక మన దీంతో మిగిలినటువంటి మూడవ అత్యవసర పరిస్థితి ఏంటిది? క్లాస్ అంటే 1 hour 10 minutes కనపడకుండా ఎన్ని ఉరుకుతుంది. డయాగ్రామ్ వేస్తాడమ్మా. దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లినప్పుడు, లేక దేశ ఆర్థిక పరపతికి భంగం వాటిల్లినప్పుడు కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేశారు. ఈ ప్రకటనని ఎవరి సలహాను అనుసరించి? కేంద్ర క్యాబినెట్. ఎవరు ప్రకటన చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేసిన ప్రకటన వెంటనే అమల్లోకి వస్తుంది. కానీ దాన్ని ఎవరు ఆమోదించాలి? ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్. పార్లమెంట్ ఎంత కాలంలో ఆమోదించాలి? 2 నెలలు. ఎంత మెజార్టీతో? ఒరిజినల్గా ఉన్నటువంటి అంశాలు ఇవి 2 యథావిధిగా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రపతి పరిపాలన చేస్తూ రాష్ట్రపతి చేసిన ప్రకటనను ఆమోదించేటప్పుడు కూడా పార్లమెంటు సాధారణ మెజార్టీలో ఆమోదించాలి, 2 నెలల్లో ఆమోదించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను కూడా పార్లమెంటు సాధారణ మెజార్టీలో ఆమోదించాలి, 2 నెలల్లోనూ ఆమోదించాలి. భారత ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లడం. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు భంగం వాటిల్లడం అంటే
దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడి అంటే ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయినప్పుడు, దేశంలో తీవ్ర కరువు కాటకాలు, తీవ్ర దుర్భిక్షం నెలకొన్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే దేశ ఆర్థిక పరపతికి భంగం. ఆర్థిక పరపతి అంటే మనం విదేశాలతోని వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉంటాం. జనరల్గా ఈ వ్యాపార వాణిజ్యాలు నిర్వహించేటప్పుడు మనకు విదేశీ మారకం అవసరం, విదేశీ మారక ద్రవ్యం అవసరం. విదేశీ మారక ద్రవ్యం అంటే మనం ఒక 50 రూపాయలు చెల్లించి $1 తెచ్చుకుంటాం. ఈ డాలర్ను వినియోగించి మన దేశానికి అవసరమైన వస్తువుని విదేశానికి దిగుమతి చేస్తున్నాం. మరి వాస్తవానికి మన డబ్బులు విదేశాలకు ఇస్తే అవి చెల్లవు. మన దేశం మన కరెన్సీ విదేశాలలో నాలుగు తీసుకుంటే కూడా పనిచేయదు. ఎవరు ఇక్కడ తీసుకోకూడదు, డబ్బు ఏమే పడేసుకోవాలి, అవసరం నిర్వహణ. మరి డబ్బు ఏం చేస్తారు వాళ్ళు అంటే వాడికి ఏదైతే అవసరం అవుతున్నాయో ఆ వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఆయా దేశాలలో వాళ్ళకు అవసరమైనటువంటి ముడి సరుకులు ఏవైతున్నాయో ఇక్కడి నుంచి తీసుకొని పోతారు. ఆ డబ్బుకు విలువ అంతే తప్ప మన డబ్బులు తీసుకోకూడదు. వారికి అవసరాలంటే ఇప్పుడు మామూలుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మామూలుగా మనం ఉపయోగించేటటువంటి రేజర్స్, బ్లేడ్స్, సోప్స్, షాంపూలు ఇటువంటివి కూడా మనం ₹2 దొరికేటటువంటివి కూడా అక్కడ మామూలుగా ₹40, ₹50. ఇప్పుడు ర్యాన్జన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక షీట్ వాల్యూ ఇప్పుడు ₹15 ఎంత ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ ₹1 నుంచి ₹150 వరకు పడుతుంది. ఏ అమెరికాలో ₹470 షీట్. కాబట్టి మనం దగ్గర నుంచి చాలా వస్తువుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి అవసరమైనవి తీసుకెళ్తుంటారు. మెడిసిన్ సంబంధించిన ముడి పదార్థాలు ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఆ విదేశీ మారక ద్రవ్యం సంబంధించిన నిల్వలు మరి మనం ఏం చేస్తాం? మన డబ్బులు ఇచ్చేసి దానికి అనుగుణంగా డాలర్స్ తీసుకొని సౌదీ అరేబియా లేకపోతే ఇతర దేశాలు ఏవైతే అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 15,000 కోట్ల విలువ చేసేటటువంటి క్రూడ్ ఆయిల్ దిగుమతులను అంతర్జాతీయ మార్కెట్ నుంచి మనం తెచ్చుకుంటాం మన అవసరాన్ని బట్టి. సో ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఆ విదేశీ మారక నిల్వలు, ద్రవ్యానికి సంబంధించిన నిల్వలు మొత్తం తగ్గిపోయినప్పుడు, లేకపోయినప్పుడు కూడా ఇలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. జనరల్ ఈ రెండింటిలో ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలంటే సిఫార్సు చేయాల్సింది కేంద్ర మంత్రి మండలి. కేంద్ర మంత్రి మండలి సిఫార్సును అనుసరించి రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి చేసినటువంటి ప్రకటనని పార్లమెంటుని ఉభయ సభలు ఆమోదించాలి. 2/3 మెజార్టీ అవసరం లేదు, కేవలం సాధారణ మెజార్టీ అవసరం. 2 నెలల్లోగా ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత 6 నెలల వరకు అమలు ఉంటుంది. మరి 6 నెలల తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోతే మళ్ళీ పార్లమెంట్ ఒక తీర్మానం చేసి ఎంత పొడవు ఉండొచ్చు 6 నెలలు. మరి దీని గరిష్ట కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితికి కూడా గరిష్ట కాల పరిమితి లేదు. జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా గరిష్ట కాల పరిమితి లేదు. దేనికి మాత్రమే ఉన్నది? రాష్ట్రపతి పరిపాలనకు మాత్రమే గరిష్ట కాల పరిమితి. ఎంతకాలం ఉంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలంటే రాజ్యాంగాన్ని సవరించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయంలో కానీ, జాతీయ అత్యవసర పరిస్థితి విషయంలో కానీ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు. పార్లమెంటు తీర్మానం చేస్తూ ఎంతకాలమైనా పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని రద్దు చేయాలంటే రాష్ట్రాలు ప్రకటన చేసి రద్దు చేస్తూ లేక పార్లమెంట్ సాధారణ తీర్మానంతో కానీ రద్దు చేయదు. రెండింటి ఏం చేసేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి సమానం. మరి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏం మార్పులు వస్తాయి అంటే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటే మొదటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే
ఆర్థికపరమైన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆదేశాలను జారీ చేసినా కూడా తప్పనిసరిగా రాష్ట్రాలను సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఆర్థిక నిధులపైన ఆధారపడాలి. కేంద్రం నుంచి కానీ ఎలాంటి నిధులు మంజూరు చేసేటటువంటి అవకాశాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఆర్థిక నిధులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అలాగే కేంద్రం జారీ చేసేటటువంటి ఆర్థికపరమైన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారత రాష్ట్రపతి ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగుల యొక్క జీతపత్యాల్లో కూడా కోత విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అత్యవసర పరిస్థితి కాలంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పదవుల్లో ఉండే వారి యొక్క జీతపత్యాల్లో కూడా కోత విధించే అధికారం ఉంటుంది. ఎవరికి? రాష్ట్రపతి. ఇంకొక విషయం ఏంటంటే పొదుపుకు సంబంధించి దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టే అత్యవసర పరిస్థితి విధించినాం కాబట్టి పొదుపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఎలాంటి ఆదేశాలనైనా కూడా రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. పొదుపుకు సంబంధించి కేంద్రం జారీ చేసే అన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైన ఆదేశాలను కూడా రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే కేంద్రము అన్ని రాష్ట్రాలను తన బడ్జెట్ కాపీలను తనకు పంపాలని, రాష్ట్రాల యొక్క బడ్జెట్ కాపీలను తనకు పంపాలని కేంద్రం ఆదేశిస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలను తమ బడ్జెట్ కాపీలు పంపాల్సి ఉంటుంది. నేను పంపను అనేటటువంటి అవకాశం పంపాలి. పంపిన తర్వాత వారు జారీ చేసే ఆదేశాలను పాటించాలి. ఇక దీంట్లో ఏది కూడా అంటే పక్కకు పెట్టడానికి అవకాశం లేదు. సో దేశం ఆర్థికంగా దివాలా తీసిన సందర్భాలలో ఆర్థిక పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా తయారైనప్పుడు, తీవ్ర కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, ఆర్థిక పరిస్థితులు మొత్తం చేయదాటిపోయినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ 63 సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో నేటి వరకు కూడా ఇంతవరకు ఉపయోగించబడినటువంటి అధికరణ ఏదైనా అంటే 360. ఈ అత్యవసర పరిస్థితిని ఇంతవరకు కూడా భారతదేశంలో ఎప్పుడు కూడా విధించలేదు. ఈ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. 2 సార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ప్రభుత్వం తెలివిగా తప్పించుకుంది. 1962లో చైనాతో యుద్ధం వచ్చిన తర్వాత, 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత ఈ 2 యుద్ధాల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ 66 నుంచి 69 దాకా ప్రణాళికను రద్దు చేసుకున్నామే తప్ప ఆర్థిక అత్యవసర పరిస్థితిని మాత్రం విధించలేదు. అలాగే 1991లో ఈ గల్ఫ్ యుద్ధం జరిగేటప్పుడు భారతదేశం యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కనీసం వారం రోజులకు సరిపడినన్ని కూడా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో విదేశీ మారక ద్రవ్యం లేదు. కాబట్టి అప్పుడు కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన టైం వచ్చింది. కానీ చంద్రశేఖర్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి 20 టన్నుల బంగారాన్ని తీసుకెళ్లి లండన్ బ్యాంకులో తాకట్టు పెట్టి కావలసినటువంటి విదేశీ మారద్రవ్యాన్ని అంటే సేకరించడం జరిగింది. అయితే 1991లో జరిగిన ఎన్నికల్లో పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1993లో ఈ లండన్ బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి 20 టన్నుల బంగారాన్ని మళ్ళీ విడిపించడం జరిగింది. అంటే ఈ 2 సందర్భాలలో కూడా ఒక స్పెసిఫిక్ కండిషన్స్లో అలాంటి పరిస్థితి వచ్చింది కానీ మనం ఆర్థిక అత్యవసర పరిస్థితిని మాత్రం విధించలేదు. ఓకే, తర్వాత ఈ అత్యవసర పరిస్థితుల పైన అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అత్యవసర పరిస్థితుల పైన చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైనటువంటి అభిప్రాయాలు అంటే దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, దీన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఈ అత్యవసర అధికారాలు ఉన్నంత వరకు కూడా అంటే ఇలాంటి అత్యవసర అధికారాలు ఉన్నంత వరకు కూడా ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను అణిచివేసి ఒక నియంతృత్వ రాజ్య స్థాపనకు తోడ్పాటును అందించే అవకాశం ఉందని చెప్పి పేర్కొన్నటువంటి వాళ్ళు ఎస్వి థామస్ లాంటి వాళ్ళు. అలాగే ఈ అత్యవసర అధికారాలను ఉపయోగించి ఒకవేళ భారతదేశంలో నువ్వేమన్నా శాంతిని నెలకొల్పితే ఆ శాంతి
శ్మశానపు ప్రశాంతిని తలపింపజేస్తుందని కూడా హెచ్వి కామత్ లాంటి వాడు విమర్శించినాడు. అలాగే అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగంలో ఉన్నంత కాలం అవి భారత రాజ్యాంగం పైన ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పైన దాడి వంటిదిగా దోపిడి వంటిదిగా వర్ణించినటువంటి వ్యక్తి కేఎం నంబియార్. అంతేకాకుండా 356 అధికరణను హెచ్ఎన్ కుంజ్లు ఇది ఉండదు రాసుకోవాలి. 356 అధికరణ భారత సామాన్యతకు విరుద్ధమని పేర్కొన్న వారు హెచ్ఎన్ కుంజ్లు. నెక్స్ట్ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాల పైన వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాల పైన భారతదేశ భద్రతకు ప్రాధాన్యతను కల్పించిన కారణంగానే రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులను పొందుపరిచినారు. విఎన్ శుక్లా అలాగే అలెన్ బ్లేడ్ హీల్ అనేటటువంటి ఆయన ఒక మాట చెప్తారు. అలెన్ బ్లేడ్ హీల్, బ్లేడ్ కాదు బ్లేడ్ హీల్. అలెన్ ఉందా? థ్యాంక్ యూ. ఈయనేమంటాడు అంటే ఇప్పటికిప్పుడు పరిశీలిస్తే భారత రాజ్యాంగంలో ఎలాంటి సవరణ చేయకుండానే భారత రాష్ట్రపతి కాదనుకుని దేశానికి తిరుగులేని నియంత కావచ్చును అంటారు. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ అత్యవసర అధికారాల మూలంగా భారత రాష్ట్రపతి అసలు ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ దేశానికి తిరుగులేని నియంత కావచ్చు. అలాగే ఈ అత్యవసర అధికారాల పైన టి కృష్ణమాచారి వీటిని ఆవశ్యక క్లేశాలను అవసరమైన చెడు అంటారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అత్యవసర అధికారాలు అవసరమైన చెడు అంటారు. దాని అర్థం ఏంటంటే అవసరమైన చెడు అంటే అర్థమైంది. తెలుగులో చెప్పలేదా? ఉర్దూలో కూడా చెప్పలేదు. అవసరమైన చెడు అంటే ఇది చెడే కానీ అవసరమైన ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే ఈ అత్యవసర అధికారాలను ఉపయోగించినప్పుడు వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోతారు కాబట్టి అది ఏమైతుంది. కానీ భారతదేశం యొక్క భద్రత ప్రమాదంలో పడ్డప్పుడు ఈ అత్యవసర అధికారాలు వినియోగించక తప్పదు కాబట్టి ఇది అవసరం, అంటే అవసరమైన చెడు అనే ఉద్దేశం. అలాగే గోపాలస్వామి అయ్యంగారు కానీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కానీ ఈ అంశం పైన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇవి భారతదేశాన్ని ప్రమాదపు తంతుల నుండి కాపాడేటటువంటి మృత సంజీవిని వంటి. అంటే భారతదేశం ప్రమాదపు తంతుల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని కాపాడేటటువంటి మృత సంజీవిని వంటి. అంటే అంబేద్కర్ భారతదేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కల్పింపబడిన ఉపాయాలుగా పేర్కొంటాడు. అలాగే అత్యవసర పరిస్థితుల గురించి ఒకానొక సందర్భంలో రాజ్యాంగ పరిషత్తులో ఈ కేటీ షా, ఈ హెచ్వి కామత్,
తర్వాత టేక్ చంద్ బక్షి అని వీళ్ళంతా చాలా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. విమర్శలు చేసేటప్పుడు ఆ విమర్శలన్నింటికి కూడా అంబేద్కర్ ఒకటే సమాధానం చెప్తారు. ఏమనంటే, నాకు వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా గొప్పలు, నాకు చాలా ముఖ్యమైనవి. నేను వ్యక్తి స్వేచ్ఛావాదిగా వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలకు చాలా ప్రాధాన్యతనిస్తాను, నాకు చాలా ముఖ్యమైనది. కానీ వ్యక్తి స్వేచ్ఛ కంటే కూడా దేశ సార్వభౌమత్వం చాలా గొప్పది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడిన తర్వాత నువ్వు వ్యక్తి స్వేచ్ఛ గురించి ఏడితే ఏమొస్తుంది లాభం? దేశాన్ని కాపాడుకున్న తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచించాలి. అందువలన దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాల పైన పరిమితులు విధిస్తే అంత పెద్ద తప్పేమీ కాదు అని చెప్పి అంబేద్కర్, నేను వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తాను, కానీ వ్యక్తి స్వేచ్ఛ కంటే కూడా దేశ సార్వభౌమత్వం గొప్పది అని చెప్పి దానికి కావాల్సినటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఇవి మన రాజ్యాంగంలో భారత రాష్ట్రపతికి కల్పింపబడినటువంటి అత్యవసర అధికారాలు. ఈ అత్యవసర పరిస్థితుల పైన వచ్చినటువంటి కామెంట్స్, అత్యవసర పరిస్థితి కాలంలో వచ్చినటువంటి మార్పులు చేరుకుంటుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, అత్యవసర అధికారాలు మీరు భారత రాష్ట్రపతి యొక్క అధికారాలుగా మాత్రమే చూడొద్దు. అత్యవసర అధికారాల గురించి రాజ్యాంగంలోని ఒక భాగం మొత్తం దానికే ఉద్దేశించబడింది. 18వ భాగం మొత్తం కూడా దానికి సంబంధించిన విషయాలు. అంటే భారత రాజ్యాంగంలోని ఒక భాగం మొత్తాన్ని గురించి వివరించింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి అత్యవసర పరిస్థితుల గురించి మనం కూలంకషంగా ఆల్మోస్ట్ విధించడానికి గల కారణాలు, విధించే విధానము, అమల్లోకి వచ్చేది, ఆమోదించేది, అమల్లో ఉండేది, అమలును రద్దు చేసేది, వచ్చే మార్పులు, ఇప్పటివరకు విధించబడిన పరిస్థితులు, ఏ సందర్భాలు ఏ ప్రభుత్వం ఎలా విధించింది అనేది కూడా మనం చెప్తున్నాం. కాబట్టి దీనిపైన కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు దీనిపైన అనేక సందర్భాలు అడిగిన క్వశ్చన్ చూస్తే కూడా మనకు ఈజీగా రైట్. ఇకపోతే మనకు భారత రాష్ట్రపతి యొక్క అధికారాలలో కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి. అవి కూడా చర్చిస్తే రాష్ట్రపతి మనకు లేకుండా ఇబ్బంది అంటే ఓకే. ఏంటంటే ఆ అధికారాలు చర్చించిన తర్వాత ఇవ్వమని చెప్పినాడు కాబట్టి నేను అయిపోయిన తర్వాత ఇస్తాను. ఏ అధికారాలు? విచక్షణ. మనం రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాలు కానీ లేక అత్యవసర అధికారాలు కానీ కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి మాత్రమే నిర్వహించాలని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు మాత్రం తన సొంత విచక్షణ అధికారాలను ఉపయోగించి వినియోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి సలహాలు సూచనలతో నిమిత్తం లేకుండా తన సొంత ఆలోచనతో, తన సొంత విచక్షణ అధికారంతో మాత్రమే తన డిస్క్రిప్షన్ పవర్స్గా వీటిని వినియోగిస్తారు. ఎలాంటి సందర్భంలో అంటే, లోక్సభలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో లోక్సభలో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భం. ఓకే. రెండవది, అధికారంలో ఉన్న ప్రభుత్వం సభలో మెజార్టీని కోల్పోయినప్పుడు, మూడు, ప్రభుత్వాలు తరచుగా
పడిపోయి తీసుకున్నారు కదన్నా లోక్సభను రద్దు చేసే సందర్భంలో మరొక అంశం ఏంటంటే పాకెట్ వీటోను వినియోగించే సందర్భం అంటే వీటో అధికారాన్ని వినియోగించేటటువంటి సందర్భంలో అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లులను సుప్రీంకోర్టు పరిశీలనకు పంపేటటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భాలలో భారత రాష్ట్రపతి తన సొంత విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ప్రధానమంత్రి నియామకం అంటున్నాం. ఒరిజినల్గా రాజ్యాంగంలో 75(1) అధికరణ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ది అదర్ మినిస్టర్స్ ఆల్సో విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ అని ఉంది. ప్రధానమంత్రి నియమించేటప్పుడు మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక విశ్లేషణ కానీ వివరణ కానీ లేదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్ నుంచి తీసుకున్నటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఒరిజినల్గా బ్రిటన్లో ప్రధానమంత్రిని ఆ దేశ రాణి లేదా రాజు నియమిస్తారు. ఎవరుంటే వాళ్ళు నియమిస్తారు. విషయం ఏంటంటే బ్రిటన్లో రాజు లేక రాణి ప్రధానమంత్రి నియమిస్తారు. కానీ రాజు లేక రాణి నియమిస్తారని చెప్పి ఎక్కడ లిఖితపూర్వకంగా లేదు, ఎక్కడ రాయబడి లేదు. బ్రిటన్లో ఇది ఒక సాంప్రదాయం అంతే, సాంప్రదాయమే తప్ప ఎక్కడ కూడా లిఖించబడి లేదు. కానీ భారత రాజ్యాంగంలో లిఖించబడి ఉంది, భారత ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు అని. భారత రాష్ట్రపతి నియమిస్తారని రాయబడింది. మరి ఎవరిని నియమిస్తారు? ఏం లేదంటున్నాం, రాజ్యాంగంలో ఏం లేదు. మనం చెప్తున్నాం మెజార్టీ పార్టీ నాయకుడు. నీకు రాజ్యాంగంలో మెజార్టీ పార్టీ నాయకుడు నియమించాలి, నేను చూపించానండి. ఎక్కడ కూడా ఉండదు ఇది. ఒకవేళ మెజార్టీ పార్టీని నియమించాలి అనుకున్నాం, మనం రాస్తున్నాం కాబట్టి. మరి ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే అక్కడ కూడా ఉండాలి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ఈ పద్ధతి ప్రకారం నియమించాలి, ఏమి లేదు అక్కడ, అసలు లేదు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ ఎనీబడి, కెన్ అపాయింట్ ఎనీబడి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అని వచ్చిన ఇది ఒకటి. మీకు 1989లో భారత పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అంగు పార్లమెంట్ ఏర్పడింది. అంగు పార్లమెంట్ ఏర్పడ్డది. అది ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి 191 స్థానాలు వచ్చినవి, జనతాదళకు 141 స్థానాలు వచ్చినవి, బీజేపీకి 88 స్థానాలు వచ్చినవి, లెఫ్ట్ ఫ్రంట్కు 53 స్థానాలు వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు నాటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ మొదట రాజీవ్ గాంధీని ఆహ్వానించినారు ప్రభుత్వ ఏర్పాటు. ఎందుకని ఉన్న పార్టీలో ఎక్కువ స్థానాలు వచ్చింది అతనికి కాదు. ఆహ్వానిస్తే ఆయన సింపుల్గా తిరస్కరించినారు. I don't want to form the government because I am not having sufficient majority in the Lok Sabha. So I don't want to form a government at the central అని చెప్పి చాలా సింపుల్గా తిరస్కరించినారు. తర్వాత వీపీ సింగ్ ఆహ్వానిస్తే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఎందుకు చేసినాడంటే అప్పుడు లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీ అయిన బీజేపీ రెండు కూడా వీపీ సింగ్ సమర్థించినవి కాబట్టి వాళ్ళు మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. మరి వాస్తవంగా వీళ్ళకి మెజార్టీ ఉన్నప్పటికీ
మరి రాజీవ్ గాంధీ ఎందుకు పిలిచినాడు? ఓ సాంప్రదాయం. ఏం సాంప్రదాయం? ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వాళ్ళకి. ఇది పూర్తిగా డిస్క్రిప్షన్ పవర్ అంటున్నాను. అందువల్ల ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో ప్రధానమంత్రి నియామకం అనేది భారత రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారంగానే భావించాలి. తర్వాత రెండవది, అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీని కోల్పోయినప్పుడు, అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వం మెజార్టీని కోల్పోతే ఆ ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్ష నెగ్గాలని చెప్పి రాష్ట్రపతి ఆదేశించవచ్చును. ఆ ప్రభుత్వాన్ని మీరు విశ్వాస పరీక్ష నెగ్గండి అని చెప్పి ఆదేశించవచ్చును. ఆదేశిస్తే ఆ విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గితేనే ఉంటుంది, లేకపోతే పోతుంది. అంతే. 1989లో అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్ ప్రభుత్వానికి 1990లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఉపసంహరించుకున్న తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం తన విశ్వాస పరీక్ష పెట్టుకున్నాడు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వం ఓడిపోయింది. ప్రభుత్వం రాజీనామా చేయాలి. అలాగే అంటే దాన్ని ఆదేశించవచ్చు, లేదా మరొక ప్రభుత్వానికి అవకాశం కల్పించవచ్చు. మరొక ప్రభుత్వానికి అవకాశం కల్పించడం అంటే ఇప్పుడు మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినాం. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత చరణ్ సింగ్కి అవకాశం కల్పించినాను నేను, సంజయ్ రెడ్డి కల్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు ఇంత కాలంలోగా మెజార్టీ, నెల రోజుల్లోగా మెజార్టీ తీసుకోని చెప్పి ఆదేశించినాను. మరి అదే విషయంలో ప్రభుత్వాలు తరచుగా పడిపోయేటప్పుడు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే మీరు చూడండి, మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత చరణ్ సింగ్ అవకాశం కల్పించినాడు. చరణ్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత జగ్జీవన్ రామ్ నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నాకు అవకాశం కల్పించండి అంటే నేను సంజయ్ రెడ్డి కల్పించలేదు. అంటే ఇక్కడ రాష్ట్రపతికి ఉండేటటువంటి విచక్షణ అధికారం ఎలాంటిదని మనం ఆలోచించవచ్చు. అలాగే లోక్సభను రద్దు చేయడం, ఒక ప్రభుత్వం పడిపోయినప్పుడు మరొక ప్రభుత్వానికి అవకాశం కల్పించవచ్చు, లేకపోతే సభని రద్దు కూడా చేసే అవకాశం. నేను ఇంతకుముందు చెప్పింది అదే. చరణ్ సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత మరొక ప్రభుత్వానికి అవకాశం కల్పించకుండా లోక్సభను డైరెక్ట్గా రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అందువలన ప్రభుత్వాలు పడిపోయేటప్పుడు నూతన ప్రభుత్వానికి అవకాశం కల్పించవచ్చు, లేక టోటల్గా మొత్తం సభనే రద్దు చేసి ఎన్నికలకు కూడా వెళ్ళేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇకపోతే బిల్లుల పైన పాకెట్ వీటో కానీ వీటో అధికారాన్ని వినియోగించేశారు. ఇది ఎవరు చెప్పాల్సిందేం లేదు, భారత రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారమే. మీ అందరికీ తెలుసు, అంటే జనరల్గా నేను మీకు చెప్పాను కూడా మొన్న, ఈ జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్లుని, రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి సంబంధించిన పోస్టల్ బిల్లుని పాకెట్ వీటో చేసినాడు. అదే విచక్షణ అధికారం తీసి పక్కకు పెట్టినాడు. ఆమోదించలేదు, తిరస్కరించలేదు. కాబట్టి అట్లా పాకెట్ వీటో చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు, రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులని వాస్తవంగా గవర్నరే ఆమోదిస్తారు. గవర్నర్ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. కానీ గవర్నర్కు ఉన్న విచక్షణ అధికారం ఏంటంటే 201 అధికారం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకై కేంద్రాన్ని పంపవచ్చు. కేంద్రాన్ని పంపినప్పుడు రాష్ట్రపతికి ఎన్ని రకాల ఆప్షన్స్ అంటే అవి ఉన్నాయి. ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు వెనక పంపవచ్చు, ఏ నిర్ణయం చెప్పకుండా ఉండవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు యొక్క పరిశీలన కోసం సుప్రీంకోర్టు కూడా పంపవచ్చు. ఏ నిర్ణయం అయినా తీసుకునేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రపతి దాని యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. ఇవి భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రధానమైన విచక్షణ అధికారాలు. సో రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాలు, రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు, రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు. ఇకపోతే మనకి దీనిపైన రాష్ట్రపతి యొక్క పదవి పైన ఉన్నటువంటి కామెంట్స్, ఎట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు భారతదేశ రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరెవరున్నారు, వాళ్ళ కాలాలు ఏంటివి, వాళ్ళు ఏ ఏ కాలాల్లో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మొదలైనటువంటి అంశాలని అయితే 10 నిమిషాలు